సార్ నమస్తే. నమస్తే అండి. ఏ పని మీద వచ్చారు సార్ మీకు? సార్ నేను ఆధార్ కార్డు గురించి కలెక్టర్ గారికి వచ్చాను. ఎందుకంటే ఆధార్ అప్డేటేషన్లో మాది బొరంపాడు మండలం అండి, బోరంపల్లి పంచాయత్ బొరంపాడు మండలం అండి మాది. ఆధార్ అప్డేషన్ ఏమొస్తుందంటే మా యొక్క మండలం మాత్రమే ఖమ్మం డిస్ట్రిక్ట్ చూపిస్తుంది ఇప్పటివరకు కూడా. మా అవతల సారపాక, భద్రాచలం, పాలవంచ ఈ సరౌండింగ్ మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ చూపిస్తున్నాయి. కానీ మా యొక్క 507114 అనే ఈ యొక్క బొరంపాడు మండలం కింద వచ్చే గ్రామాలు ఏదైతే మోరంపల్లి బంజర్, లక్ష్మీపురం, నాగిడేనిపల్లి, రెడ్డిపాలెం, పెనపాక, కృష్ణసాగర్ ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఖమ్మం డిస్టిక్ అని చూపిస్తున్నాయి. దీనివల్ల పిల్లలకి చదువుకునే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ బీసీఏ సర్టిఫికేట్లోనేమో భద్రాద్రి కొత్తగూడెం చూపిస్తుంది. ఒక్క ఆధార్ కార్డు మాత్రంలో మటుకు ఖమ్మం డిస్టిక్ అని చూపిస్తుంది. ఈ రెండు మ్యాచ్ కాక పిల్లలకి ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు చాలా ప్రాబ్లం అయిందని దృష్టితోటి నేను ఒక లెటర్ తీసుకుని వచ్చానండి. ఈ లెటర్ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఇప్పుడు ఆధార్ మెగా క్యాంప్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యాంప్లో కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి సార్ ఈ 507114 అనేది మాత్రమే ఖమ్మం డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. ఇప్పటికి కూడా ఈ ఒక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేసి 507114 ఉన్న బొరంపాడు మండలం కింద ఉన్న బొరంపాడు మండలం కింద ఉన్న గ్రామాలలోని కూడా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అనే ఆధార్ కార్డులో మీరు మార్చగలిగేసి ఇది నా పర్సనల్ ప్రాబ్లం కాదండి. నాలాగే చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పిల్లలు, పేరెంట్స్తో కూడా చాలామంది ఈ యొక్క ప్రాబ్లం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లలకు కూడా ఫ్యూచర్లో చదువులప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుందని దృష్టితో నేను కలెక్టర్ గారికి పర్సనల్గా కలిసేసి సార్ ఇలా మీరు ఈ క్యాంప్లో దీని యొక్క సరి చేస్తారని అడుగుదామని వచ్చాండి. సార్ కలెక్టర్ గారు లేరు ఇవాళ. సో నేను ఈ మీడియా ద్వారా, ఈ సుమన్ టీవీ మీడియా ద్వారా నేను కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాను. సార్ 507114 ఉన్న బొరంపాడు మండలం కింద ఉన్న గ్రామాలన్నీ కూడా ఉన్న ఏ గ్రామాలో మీరు ఒకసారి వెరిఫై చేసుకొని అది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కింద ఆధార్ కార్డులో వచ్చేటట్టు సమీకరణ చేసి ఈ యొక్క సమస్యని సరిచేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఆ యొక్క మండల ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను సార్.